హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అందరూ ఉండాలి. అందరూ జాబ్ చేసుకుంటూ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మనం ఈరోజు వచ్చి మైలాన్ ల్యాబొరేటరీస్లో వాల్కన్ ఇంటర్వ్యూస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా ఈ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి, దాని క్వాలిఫికేషన్ ఏమిటి, డేట్ ఎప్పుడు అనేది దాని గురించి, దాని లొకేషన్, డేటు, మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే దాని గురించి డీటెయిల్గా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. డేట్ వచ్చేసి December 15th, టైం వచ్చి 10 మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 3 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తారు. ఇది ఎక్కడనేదంటే మనకి వెన్యూ ఇచ్చారు, హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్. ఇక్కడ ఇచ్చారు మైనర్ ల్యాబొరేటరీస్ ఫ్లాట్, ఈ రోడ్ నెంబర్ ఇచ్చారు. దీని ద్వారా మనం వెళ్తే కన్ఫామ్గా మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడంటే 15వ తారీఖు December 15th మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 3 PM వరకు. షేర్ CV అంటే మన రెజ్యూమ్ కూడా ఈ మెయిల్ ఐడి ఇచ్చారు, career@viatris.com అనే ఈ రెజ్యూమ్ కూడా మనం మెయిల్ ఐడి అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. ఫార్వర్డ్ చేస్తే మనకి వీళ్ళు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఇస్తారు. ఫస్ట్ దీంట్లో ప్రొడక్షన్, మన డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్లో ఏ విధంగా ఎలాగ మనం ఎవరికి డిజిగ్నేషన్ ఇస్తారు, ఏంటి క్వాలిఫికేషన్ అనేది చూద్దాం ఒకసారి. అసోసియేటెడ్, సీనియర్ అసోసియేటెడ్ ఇస్తారు డిజిగ్నేషన్. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో దీనికి కావాల్సింది మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharm.C, M.Pharm.C, ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మస్ట్ హ్యావ్ ఇంజెక్టబుల్ అండ్ రెగ్యులేటరీ నాలెడ్జ్ ఇన్ ఎనీ దస్ ఏరియాస్. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఇంజెక్టబుల్ సంబంధించిన రెగ్యులేటరీ నాలెడ్జ్ ఏమైనా ఉంటే దానికి సంబంధించింది ఇక్కడ ఉన్నాయో లేవో అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ రాసి ఉన్నాయి, దీన్ని బట్టి మీరు చూసుకొని ప్యాకింగ్ యాక్టివిటీస్, తర్వాత ఇలా మొత్తం QMS అనే దాని గురించి, వీటిలో డాక్యుమెంటేషన్, దీని గురించి SAP, దీనికి సంబంధించి ఉన్నాయో లేవో ఒకసారి మనం డీటెయిల్గా ఒకసారి చూసుకుంటే రెగ్యులేటరీ నాలెడ్జ్ దీనికి మనకి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకి ఉపయోగపడుతుంది. ఏంటది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి. ఓకే ఫ్రెండ్స్, QA డిపార్ట్మెంట్కి వచ్చేసి మనకి డిజిగ్నేషన్ ఏమిస్తారంటే అసోసియేటెడ్, సీనియర్ అసోసియేటెడ్ ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చి MSc, B.Pharm.C, M.Pharm.C ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి ఏముండాలంటే ఈ జాబ్కి సంబంధించింది, QA జాబ్కి సంబంధించింది 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో కూడా మనకు మస్ట్ హ్యావ్ ఇంజెక్టబుల్ రెగ్యులేటరీ నాలెడ్జ్ ఇన్ ద. ఇప్పుడు మనకి ఇలాగా మనం ఎక్కడైతే వీళ్ళు మనకి జాబ్ కావాలనుకున్నామో IPQO కానీ, ఇది QMS, వ్యాలిడేషన్, క్వాలిటీ కంప్లైంట్స్, వీటిలలో మనకి ఎక్కడైతే జాబ్ కావాలనుకున్నామో దానికి సంబంధించిన రెగ్యులేటరీ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉందో లేదా అనేది ఇక్కడ ఇచ్చారు. వీటిలలో ఉన్నట్లయితే వాళ్ళు మనకి ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ IPQO ఒకసారి చూద్దాం. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఇన్ ప్రాసెస్ చెక్స్. ఇన్ ప్రాసెస్ చెక్స్ లో మనకి ఆ ప్రాసెస్ చెక్స్ కి సంబంధించింది నాలెడ్జ్ అని ఉండదు. తర్వాత లైన్ క్లియరెన్స్, లైన్స్ అనేవి క్లియరెన్స్ ఇవ్వాలి, అంటే QA డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, సెక్యూరిటీ అష్యూరెన్స్, అండ్ స్టాబిలిటీ అసిస్టెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్ అసిస్టెన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా పడితే అలా చేయకుండా దాన్ని కంట్రోల్ అసిస్టెన్స్ ఉండాలి. లైపోలైజేషన్ ఉండాలి. విజువల్ ఇన్స్పెక్షన్ ఉండాలి. విజువల్ అంటే మన దగ్గరికి వెళ్ళి చూసేసి ఆ ఇన్స్పెక్షన్ చేసి దాని రిజల్ట్ అనేది వాళ్ళకి అనేది ఇవ్వాలన్నమాట. మనం దగ్గరికి వెళ్ళి ఇది ఎలా చేయాలి దీన్ని బట్టి అనేది దాని గురించి బ్యాచ్ రికార్డు రివ్యూస్ అండ్ రీప్లేస్. బ్యాచ్ రికార్డు రివ్యూస్ ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ కొనే చూసేసి అవి ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుండాలి బ్యాచ్ ఈ IPQO వాళ్ళు.
తర్వాత రెగ్యులేటరీ గైడెన్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి తెలిసి ఉండాలి. తెలిసి కన్ఫామ్ గా ఈ జాబ్ కి సంబంధించిన దాని గురించి వీళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెగ్యులేటరీ గైడ్లైన్స్ అనేది అడగటం అనేది కన్ఫామ్ గా చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, CGMP రిక్వైర్స్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ రెగ్యులేటరీ ఇన్స్పెక్షన్స్. అంటే CGMP కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు అనేది ఇన్స్పెక్షన్ చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలి. ఇది వాలిడేషన్ కూడా QMS వాలిడేషన్, క్వాలిటీ కంప్లైంట్స్ ఇది కూడా ఒకసారి చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. తర్వాత మార్కెట్ కంప్లైంట్స్ మనకు రిసీవ్ చేసుకుని ఉండాలి. తర్వాత మనకి కొన్ని కంప్లైంట్లు ఇస్తుంటారు మనకి, అది మన దగ్గర ఉంచుకున్న కస్టమర్ వాళ్ళు కొన్ని కంప్లైంట్లు ఇస్తుంటారు మనకి ఇచ్చిందండి. కంప్లైంట్ అనేది మనకి కాకుండా మార్కెట్ లో మనం చూసుకుని ఉండాలి ఎప్పటికప్పుడు. చేంజ్ కంట్రోల్, తర్వాత కాపా అంటే కరెంట్ మేనేజ్మెంట్. కాపా మేనేజ్మెంట్ అంటే కరెంట్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్ అని ఉంటుంది. అప్పటికప్పుడు మనం కరెంట్ యాక్షన్ అంటే ఇప్పుడు ఏదన్నా తప్పు జరిగితే అప్పటికప్పుడే కరెంటు ప్రజెంట్ తీసుకోవటం అనమాట. ప్రివెంటివ్ యాక్షన్ అంటే ముందుగానే తీసుకోవటం అనమాట. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి ముందుగానే తీసుకోవటం. ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ ప్రాసెస్ అండ్ క్లీనింగ్ వాలిడేషన్, క్వాలిటీ రిస్క్ అసెస్మెంట్, క్వాలిటీ కౌన్సిల్ హ్యాండ్లింగ్ అండ్ ఐటీ, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు తీసుకోవడం అనేది. వీటిలలో మనకి అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి రెగ్యులేటరీ అథారిటీస్ మీద. నాలెడ్జ్ క్వశ్చన్లను బట్టి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా December 15th మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 3 PM లోపల వెళ్ళాలి. హైదరాబాద్, తెలంగాణలో జూబ్లీ హిల్స్ మైనర్ ల్యాబొరేటరీస్ లో ఈ రెజ్యూమ్ కూడా ఇచ్చారు. దీనికి కూడా క్వాలిఫై అండి. ప్రొడక్షన్ కి సంబంధించి QA డిపార్ట్మెంట్ సంబంధించింది, QC డిపార్ట్మెంట్ ఉంది. దీనికి సంబంధించి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ అటెండ్ అయ్యి అందరూ క్వాలిఫై అయ్యి అందరూ జాబ్ చేసుకుంటా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మైనర్ కంపెనీ అనేది చాలా మంచి కంపెనీ, చాలా పెద్ద కంపెనీ కూడా. మనకు దీంట్లో రావడం చాలా అదృష్టంగా మనం ఫీల్ అయ్యి హ్యాపీగా అందరూ జాబ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.